తాత కూడా అయ్యాడు. దమ్మా ఓ సత్యం సత్యనారాయణ గారు, మీ మంత్రాలు చెప్తూ రావా? నువ్వు బాగా ఉచ్చారణ అదిరిపోయే మంత్రాలు. ఇక ఇప్పుడు పురోహితుడు కాదు అయినా పురోహితుడే, నువ్వు పురోహితుడి కాదు అయినా పురోహితుడే, అంతేనా? ఓం దయాకర సభాపతే తవ తు బిల్వపత్రాదిభిః సమర్చపద పంకజం సులభమేవ కైవల్యదం కదాహమవహం ధియో విశైలం పటోఘ్నః కథం చిదంబరమహానటం హృది విచింతయే త్వామకం న చాస్మి కుశలస్మృతో శృతిపురాణకావ్యేషు వా కళాసు వివిధాసు వా పరిచిదోస్మకం నైవ భోః కదన్ను మయి భూభుజాం భవతః హర్షపూరస్వతః చిదంబరమహానటం హృది విచింతయే త్వామకం. వారు ఎలా మీరు మాట్లాడతారు సార్? ఒక సన్మానం గురించి 2 విషయాలు లేండి ప్లీజ్. ఒక ఫోటో తీసుకుంటాం లేండి. ఇప్పుడు మా రాష్ట్ర సంఘ నాయకులు, జిల్లా నాయకులు అనేటువంటి ఆయన తక్కువైన వ్యక్తి కాదమ్మా, లాయర్. ఆయన మనకందరి కళాకారులకు ఏమైనా సమస్యలు ఇస్తే మీరు ఉచితంగా వాదించాలి సార్. మాటి అది కళాకారులకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏంటంటే కళాకారులు ఎప్పుడంటే అప్పుడు పోతూ వస్తుంటారు. పోలీసు సమస్యలు వచ్చినప్పుడు మీరు తీర్చాలా, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెక్. హలో. ఇప్పుడు మన పోలేపల్లి శ్రీనివాసులు గారు మాట్లాడతారు. నా పేరు పోలేపల్లి శ్రీనివాసులు. మాది కావలిలో నేను జన్మించాను. నేను 1965 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన పుట్టినాను. కావలిలోనే డిగ్రీ వరకు జేబీ జవహర్ భారతి కాలేజీలో చదువుకున్నాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చేశాను. లా వచ్చి ఇదే విఆర్ కాలేజీలో లా 1990-93 బ్యాచ్లో లా పూర్తి చేశాను. తర్వాత అక్కడ కావల్లో ఒక 3 సంవత్సరాలు ప్రాక్టీసు, తర్వాత నెల్లూరులో ప్రాక్టీస్ పెట్టాను. తర్వాత మాస్టర్ ఆఫ్ లాస్ కూడా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎల్ పూర్తి చేశాము. అక్కడి నుంచి కూడా నేను ఇక్కడే నెల్లూరు జిల్లా కోర్టులో 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ నెల్లూరుకు వస్తూ పోతూ మా సంఘం వాళ్ళతో మాకున్న అనుబంధంతో ఒక 8-9 సంవత్సరాలు మా నెల్లూరు జిల్లా మేధర్ సంఘ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ సమయంలో నాకు తీరుకున్నంత వరకు, నాకు వీలున్నంత వరకు నేను మా సంఘ అభివృద్ధికి పాటుపడ్డాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా సంఘానికి సంబంధించి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మా వారి అందరితో చర్చించి నేను నిర్ణయం తీసుకునేవాళ్ళం. అదీను గాక నేను ఈ బీసీ సంఘాలలో ఎక్కువగా తిరుగుతుంటాను. బీసీ సంఘాలు ఉల్లిపాయల శంకరయ్య వీళ్ళు కూడా ఏదైనా బీసీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకు హాజరయ్యి ఆ బీసీల సమస్యల గురించి కూడా చర్చించినప్పుడు వాళ్ళతో పాల్గొని దానికి సాల్వేషన్స్ ఎట్లా చేస్తే మన బీసీలు అభివృద్ధి చెందుతారు అనే దాని మీద నిర్ణయాలు తీసుకునే విధంలో ఉంటాను. నన్ను అదిగాక వాళ్ళు లీగల్గా న్యాయవాదిని కాబట్టి నన్ను న్యాయ సలహాదారులుగా కూడా వాళ్ళు నన్ను పిలుస్తుంటారు. నేను వాళ్ళకి హాజరై నాకు చేతనైన సహాయము నాకు తెలిసిన సలహాలను ఇస్తుంటాను. ఇది ఈరోజు ఇవన్నీ మన కేతా సుబ్బారావు గారు వారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున నన్ను సన్మానిస్తున్నప్పుడు అయ్యా నేనేమి కొంత గొప్పవాడిని కాదు, నేను అంత గొప్ప పనులు ఏం చేయలేదన్నాను. సరే ఇంకా ఆయన నుండి నువ్వు గొప్ప అంటే ఉన్నావు కదా, 20 సంవత్సరాల నుంచి పాల్గొని చేస్తున్నావు కదా, బీసీ సంఘాలకు కానీ కుల సంఘాల్లో కానీ ఉన్నావు కాబట్టి నీకు సన్మానం చేయాలయ్యా అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఇప్పుడు సన్మానం ఇందువల్ల జరుగుతుంది. ఇది విషయం. ఇప్పుడు పాపని ఇప్పుడు నెల్లూరు జిల్లా